సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాభక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నేను చెప్పే ఈ మాటల్ని విని నువ్వు గుండె రాయి చేసుకో తల్లి. ఎందువల్లనంటే ఒక బంధం నీ నుంచి పూర్తిగా దూరం కాబోతుంది. ఎవరో ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా తల్లి. ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని పూర్తిగా ఆలకించు. అది కూడా ఎవరూ లేని సమయంలో నువ్వు ఒంటరిగా మాత్రమే విను అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఈ సందేశాన్ని విని ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. బాబా ఏం చెప్పబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి సందేశాలని పంపిస్తూ ఉంటారండి. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి తగినట్టుగా మనకి ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతున్నాము, ఎలాంటి పరిస్థితులు అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలని మనకి ధైర్యం ఇవ్వడం కోసం మనం చాలా వరకు కూడా మనం అనుకున్న విషయం జరగకపోయేసరికి చాలా నిరాశ పడుతూ ఉంటామండి. అందువల్ల అలాంటి సమయంలో బాబా మనకి ఇచ్చే ఈ సందేశాలు అనేవి మనల్ని ఎంతో ధైర్యాన్ని, ఒక మోటివేషన్గా ఉండటానికి చెప్పే విషయాలన్నీ కూడా మనం ఏం చెప్పబోతున్నారని అర్థం చేసుకోగలిగితే నిజంగా అవి మనకి చాలా వరకు కూడా ఉపయోగపడుతున్నాయని ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ని తెలియజేస్తున్నారండి. అలాగే ఈరోజు చెప్పబోయే ఈ వీడియో కూడా అండి, ఏమంటున్నారు బాబా తల్లి, నువ్వు ఈ మాటల్ని విని అస్సలు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఎందువల్లనంటే నువ్వు కొంచెం గుండెనేది రాయి చేసుకో. నీకు చెప్పే ఈ మాటలు అనేది కొంచెం బాధగానే అనిపిస్తాయి, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకో అని చెప్తున్నారండి. అంటే ఒక భక్తురాలి విషయంలో జరిగిన ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. నిజంగా మనందరము అండి జీవితంలో ఎవరో ఒకళ్ళ మీద మనకి ఇష్టమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవరూ కూడా అండి పర్మనెంట్గా ఈ జీవితంలో ఇలాగే చిరకాలము ఉండిపోయే వాళ్ళమేమీ కాదు. ముందు వెనుకగా ఎవరో ఒకళ్ళు మనం ఏదో ఒక రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ అందరూ కూడా మనతోటి ఉండాలి, మనకు ప్రేమగా ఉండే వాళ్ళందరూ ఎవరైనా సరే కొంచెం దూరం అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది పూర్తిగా దూరం కాబోతున్నారు అని చెప్పి ఆ భక్తురాలికి బాబా చెప్పిన ఒక విషయం అండి. ఏం జరిగింది అని అంటే ఈ భక్తురాలికి తల్లిదండ్రులు ఉన్నారండి. బాబా అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే ఆ తల్లిదండ్రులు అంటే కూడా ఆ బిడ్డకి చాలా ఇష్టం. ఈ అమ్మాయికి నిజంగా అండి తను కష్టపడి ఎలాగైనా సరే, వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట తల్లిదండ్రులు. వాళ్ళు ఎలాగైనా సరే ఆ పిల్లనికి చదివించారండి, బాగా డిగ్రీ వరకు కూడా చదివించారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు చదివించలేని పరిస్థితి అయినా సరే డిగ్రీ వరకు చదివించారు కాబట్టి తను ఉద్యోగం చేసుకుంటూ నిజంగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించి వాళ్ళ గురించి టైం స్పెండ్ చేస్తూ ఉండేదండి. అలాంటిది ఒకరోజు ఏమైంది అని అంటే తనకి ఒక మ్యారేజ్ అయ్యే స్టేజ్ అనమాట అండి. అంటే తను ఒక లవ్లో పడిందనమాట. అంటే ఒక ప్రేమలో పడింది తను. నిజంగా ఆ ప్రేమ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేసుకోవాలన్న ఆలోచనతోటే తను ఆలోచిస్తుందండి. కానీ ఈ ప్రేమలో ఉన్న ఒక విషయం అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదండి. అంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఎందువల్లనంటే ఆ అబ్బాయి వీళ్ళకి ఒక రిలేషన్స్ వాళ్ళ అబ్బాయి కాబట్టి వాళ్ళకి మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళ అమ్మాయితో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అమ్మ, ఈ అబ్బాయి మనకి సరిపడదు, మన ఇంట్లో వాళ్ళకి వల్ల కొంచెం గొడవలు అనేవి వచ్చాయి. అతను మంచివాడే అయినా సరే మీకు మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పినా సరే ఆ అమ్మాయి ఏమి వినిపించుకోలేదండి. ఎంతో ప్రేమగా ఉండే తను ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తుంది? ప్రేమ అలాంటిదండి. ప్రేమ నిజంగానే మన కళ్ళని కప్పేస్తూ ఉంటుంది. ప్రేమ గుడ్డిది అని కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు కదా. అలాగే ఆ అబ్బాయి చెప్పే మాటలు కానీ అతని మీద ప్రేమ కానీ అలా ఉంది. అప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినిపించుకోలేదండి. కొంచెంగా వాళ్ళని నిర్లక్ష్యం చేయటం అనేది తను అంటే ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉండేది. ముందున్నంత ఇంట్రెస్ట్ అనేది, ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టమైనంత వరకు కూడా మన పేరెంట్స్ మనకు
సపోర్ట్గా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే ఎవరికైనా బాగానే ఉంటుందండి. అదే కొంచెం మన వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మనసులో ఏమైపోతుందంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మనం ఏదైనా చేద్దామంటే వద్దంటున్నారే, నాకు ఇష్టమైన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా, ఒప్పుకోకపోయేసరికి మనం శత్రువులం అయిపోతూ ఉంటారండి. అలాగే ఆ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ అమ్మ నాన్న మీద కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం, ప్రేమ అనేది తగ్గడం అనేది వాళ్ళు గమనించగలిగారండి. నిజంగా తనకి చాలా వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ నాన్నగారు కూడా అంటారనమాట, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే మా తను ఇష్టపడింది కదా అబ్బాయికి ఇచ్చి చేద్దామని అంటే, వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం లేదండి. ఎందువల్లనంటే తన కూతురి భవిష్యత్తు కోసమే తన తల్లి ఆలోచిస్తుందండి. లేదండి, వాళ్ళు మన మీద పగతో ఉన్నారు, మన మీద కోపం మన అమ్మాయి మీద చూపిస్తారు, అది తనకి అర్థం కావడం లేదు. నేను ఇలా చెప్పినా కూడా మనం శత్రువులం అయిపోతున్నామే, కానీ తనకి ఇష్టం లేకుండా మనం తన్ని ఒప్పించేది అని నాకు అర్థం కావడం లేదు. మన మీద ఉన్న కోపం అమ్మాయి మీద ఖచ్చితంగా చూపించాలనే వాళ్ళు ఇలా ప్లాన్ వేశారు. అంటే పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా సరే అని అనుకుంటున్నారు అని చెప్పి ఆ తల్లి కూతురు గురించి ఆలోచించి ఆ పెళ్లి వద్దని చెప్పిందండి. అయినా సరే ఆ తల్లి వద్దనేసరికి ఆ పిల్లకి మనసులో ఒక నెగిటివ్ ఆలోచనలన్నీ వచ్చేసి, ఏంటి ఇంత ప్రేమగా నేను ఇన్ని రోజుల నుంచి చూసుకుంటున్నానే, అయినా సరే నేను ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటం లేదే అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అండి. రోజు కూడా ఇంట్లో గొడవలు రావటం, ప్రాబ్లమ్స్ అనేది రావటం అలాగా జరుగుతూ ఉంది. ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి, బాబా కలలో కనిపించి బాబా చెప్పిన ఒక విషయం అండి అమ్మాయికి, తల్లి నీకు ఇష్టమైన వాళ్ళు, అంటే నీకు ఇష్టమైన ఒక బంధం పూర్తిగా నీ నుంచి దూరం కాబోతుంది అని చెప్పి. ఎవరు ఏంటా సడన్గా బాబా ఇలా చెప్పారే, ఏం జరగబోతుంది అని చెప్పి కొంచెం భయపడిందండి. ఏంటి అని అంటే, వాళ్ళ నాన్నగారండి, వాళ్ళ నాన్నగారికి ఆయుష్ తీరబోతుందని, వాళ్ళ నాన్నగారు చనిపోబోతున్నారన్న విషయం అనేది భగవంతుడు తన కళ్ళలో కనిపించి చెప్పారు. ఎందువల్లనంటే, తల్లిదండ్రులు ఉన్నంత వరకే మనం వాళ్ళతో ప్రేమగా ఉండాలండి. చనిపోయిన తర్వాత వాళ్ళు లేని సమయంలో మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా చెప్పారే, వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోలేదే, వాళ్ళని బాధ పెట్టామైన తర్వాత బాధపడే కంటే ముందు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఏదైనా సరే ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు మన గురించి మాత్రమే ఆలోచిస్తారన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని అన్నిటికీ కూడా సపోర్ట్గా ఉండగలిగితే బాగుండేది. కానీ ఆ అమ్మాయి పోను వాళ్ళ నాన్నగారిని అస్సలు పట్టించుకునేది కాదండి. ఇలా కల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏంటి అర్థం కాలేదు, ఇలా వచ్చింది అని చెప్పేసి తను అలాగే ముందు ఎలా ఉందో అలాగే ఉందండి. కొన్ని రోజుల తర్వాత పోను ఒక నెల 2 నెలల తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం అనేది జరిగింది. ఇంకొక సడన్గా అట్లాగా ఏంటా ఇది జరిగింది అని చెప్పేసి చాలా బాధపడిందండి. తనకే అర్థమైంది, అయ్యో నేను ఇలా నెగ్లెక్ట్ చేయడం, ప్రేమ పెళ్ళి అని చెప్పేసి ఇలాంటి విషయాలు రావడం వల్ల నాన్నగారిని సరిగ్గా పట్టించుకోలేదు, అందువల్లే ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని చెప్పి బాధపడిందండి. అందువల్ల మనం అండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని సంతోషపెట్టడం, చనిపోయిన తర్వాత బాధపడడం కంటే ఉన్నన్నాళ్ళు కూడా వాళ్ళని బాగా చూసుకొని ఎందుకోసం చెప్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఒక విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అంతే చాలు. అదేనండి బాబా మనకి చెప్పబోయేది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.